నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అదేంటి నీ కవర్లో స్నాక్సా? హా, నేను ఇప్పుడే బింగో లేస్ ఫ్రూటీ కొనుక్కున్నా. నీకు కూడా కావాలా? నాకొద్దు, కానీ ఆ పింగోలు లేస్లు మంచివి కాదు, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఏమవుతుందిలే, అందరూ తింటున్నారు కదా. అయ్యో, అది ప్లాస్టిక్ కవర్లు నిల్వ చేసినవి. ఏం కాదులే, అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు. కొంతమంది ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం అంటారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందింది, దీని గురించి నీకేమైనా తెలుసా? నాకు తెలుసు, దాని చరిత్ర ఏమిటో చెబుతాను విను. ప్రొఫెసర్ మార్క్ మిడోన్విక్ ప్లాస్టిక్ గురించి లోతుగా అధ్యయనం చేసిన ఆయన మన జీవితాన్ని ప్లాస్టిక్ ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తున్నారు. ప్లాస్టిక్ అంటే ఏంటి, ఎక్కడ పుట్టింది, దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే చెప్పు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటిన ప్లాస్టిక్ దూదితో తయారు చేసేవారు. బిల్డియర్డ్ బాల్స్ను ఏనుగు దంతాలతో తయారు చేసేవారు. ఓహో, అవునా? అదే కాదు, దూదిని నిట్రిక్ యాసిడ్తో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. సెల్యులోజ్, నైట్రేస్ అనే కొత్త పదార్థాలు కనిపెట్టారు. అవును బాలా, సెల్యులోజ్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అవును. 1907లో బ్యాక్లైట్ అనే మరో కొత్త పదార్థం అందుబాటులోకి వచ్చింది. అవును బాలా, బ్యాక్లైట్ అనేది కూడా ప్లాస్టికేనా? ఈ పదార్థాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో చెప్తావా? బ్యాక్లైట్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్. దీనితో అనేక రకాల వస్తువులు అనేక ఆకారంతో తయారు చేసే వీలుంటుంది. ప్రత్యేకంగా థెర్మోసెప్టిక్ ప్లాస్టిక్లో ఉపయోగిస్తారు. వేరు వేరు రకాల ప్లాస్టిక్లు అన్నావు కదా బరా, వాటి పేర్లేంటో చెప్పగలవా? ఇంకా చాలా తెలుసు, దాంట్లో కొన్ని చెబుతాను విను. రెండవ ప్రపంచ యుద్ధంలో పాలిఎథిన్ కీలక పాత్ర పోషించింది. పారాషూట్ తయారీలో నైలాన్ను ఉపయోగించేవారు. అవును జోష్న, నీకు పారాషూట్ ఏంటి తెలుసా? తెలుసు, గాలో ఎగిరేవేగా, దాని మీద మనుషులు కూడా ప్రయాణిస్తారు. నీకు తెలీదా? నాకు తెలుసు. యుద్ధ వాహనాల తలుపులను, హెల్మెట్స్ను వేరు వేరు రకాల ప్లాస్టిక్లతో తయారు చేసేవారు. వేరు వేరు రకాల ప్లాస్టిక్లు అన్నావు కదా బాలా, వాటి పేరేంటో తెలుసా? పాలిప్రోప్లైన్, పాలికార్బోనేట్, ఎక్రియోనిట్రిక్ బుటాడైన్ స్టైరెన్ అండ్ పాలివెనిక్లోరైడ్. ఫైనల్లీ, ఈ ప్లాస్టిక్ వాడడం వలన ఏం జరుగుతుందో చెప్పగలవా? మనం బయట కొనుక్కునే ఫ్రైడ్ రైస్, బిర్యానీ వాటిని ప్లాస్టిక్ కవర్లో వేయడం వలన ఆ వేడికి ప్లాస్టిక్ అనేది కొంచెం కరిగి మనం తినే ఆహార పదార్థాల్లో కలవడం వలన మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ ప్లాస్టిక్ సమాచారాన్ని అందించినందుకు నీకు చాలా థ్యాంక్స్. Give a big round of applause to both of them.